లక్ష్మీ నారసింహస్వామివారి దేవాలయాలు మన దేశంలో చాలా ఉంటాయి. అయితే వరాహం, నరసింహస్వామి అవతారాలు కలిసి ఉన్న విగ్రహం కొలువైన దేవాలయం కేవలం సింహాచలం మాత్రమే. ఈ స్వామి దర్శనమే మహద్భాగ్యం. మరి నిజరూపాన్ని దర్శించుకోవాలంటే ఇంకెంత అదృష్టం చేసుకోవాలో భక్తులందరూ. ఏడాదికొకసారి చందనోత్సవం పేరుతో భక్తులకు ఈ దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈరోజే వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు. హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి వధించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తాడు. హిరణ్యకశిపుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు నరసింహ అవతారాన్ని దాల్చాడు ఆ శ్రీహరి. అసురులైన అన్నదమ్ములు ఇద్దరిని వధించేందుకు ఆ శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలే ఇవి. హిరణ్యాక్షుణ్ణి వధించి వరాహ అవతారాన్ని విరమించే లోపుగా ప్రహ్లాదుడు పిలవడంతో ఆ భక్తుణ్ణి రక్షించాలనే తొందరలో వరాహ రూపం వదలకుండానే నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే వరాహం నరసింహ రూపం కలిసిపోయింది. అయితే ఏడి శ్రీహరి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని గర్జించిన ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూడా నరసింహుడు ప్రళయ భీకరం రూపం మారలేదు. ఆ సమయంలో దేవతలంతా కలిసి ప్రార్థించిన ఫలితం లేకపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడికి గుర్తొచ్చింది చందన వృక్షం. ఆ తాపాన్ని నివారించే శక్తిని చందన వృక్షానికి ప్రసాదించింది కూడా బ్రహ్మే. ఆ విషయం గుర్తు చేసుకొని ప్రహ్లాదునికి ఆ విషయాన్ని సూచించాడు బ్రహ్మ. అప్పుడు ప్రహ్లాదుడు భక్తితో చేసిన చందన సేవ వల్ల నారసింహుడు శాంతించాడు. ఆ తరువాత ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహం నరసింహం రూపంలో సింహగిరిపై కొలువయ్యాడు స్వామి. ఇదంతా కూడా అక్షయ తృతీయ రోజు జరుగుతూ ఉంటుంది. ఆ ప్రహ్లాదుడి తదనంతరం కాలం వరాహ నరసింహాకృతి మట్టి పుట్టలో నిక్షిప్తమైంది. ఆ తర్వాత కొంతకాలానికి ఉరూరవుడనే చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆ ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనది ఉరూరవ చక్రవర్తికి వివరించింది. ఈ రాత్రికి అక్కడే బస చేయడంతో స్వామివారు వారి కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడట. అలా పుట్టలోంచి స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు కూడా చెబుతారు. స్వామివారి రూపం 12 అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. స్వామి చల్లగా ఉంటేనే ఈ జగమంతా కూడా చల్లగా ఉంటుంది. వరాహ ముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, 2 చేతులు, భూమిలో దాగి ఉన్న పాదాలు, ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటల సేపు ఉంటుంది. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు జరిపి అనంతరం తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడిగా ఆ నరసింహస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. అద్వైత దర్శనానికి ప్రతీక కూడా ఈ నరసింహస్వామి. స్వామి చల్లగా ఉంటేనే జగమంతా చల్లగా ఉంటుందని కూడా భక్తుల విశ్వాసం.